ఎన్నో సంవత్సరం దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ పాపకు ఎన్నో సంవత్సరం దాకా నాలుగో సంవత్సరం వచ్చేదాకా మాటలు రాలేదు. సో మనం దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు మరి ఈ బిడ్డకి మొత్తం ఆ కంఠాన్ని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అన్ని మాటలు నీ కుమార్తె చాలా చక్కగా మాట్లాడేస్తుంది. దేవుడు స్వరం ఇస్తున్నాడు, స్పష్టమైన స్వరం ఇస్తాడు. స్కూల్లో అన్ని అక్షరాలు మొత్తం లెక్కలన్నీ అక్షరాలన్నీ చాలా క్షుణ్ణంగా చదువుతుందని ప్రార్థన చేసి ప్రవచనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఇప్పుడైతే బాగానే చెప్తుందండి. స్కూల్కి కట్టి వెళ్తుంది. మొత్తం అన్నిటికి ఇంకా స్పీడ్ అయిన మాటల్లోని కట్టాను బాగా. నీ పేరేటమ్మా? చెప్పు. రాజీయను. సిగ్గుపడుతుందండి. చెప్పు రాజీయను. చెప్పు. నీ పేరేంటి తల్లి? నువ్వు ఎంత చదువుతున్నావు? ఎల్కేజీ అని చెప్పు. నువ్వు ఎంత చదువుతున్నావు? చెప్పు. డాడీ పేరని చెప్పు. చెప్పు డాడీ పేరని చెప్పు. చెప్పమ్మా నీ పేరేంటి? డాడీ పే చెప్పు. డాడీ పే చెప్పు. చెప్పు. ఈ అమ్మాయికి చాలా చక్కటి మాటలు వచ్చేసాయి. ఇలా స్కూల్లో బాగా మాట్లాడుతుంది. బాగా మాట్లాడుతుంది. మీ చెల్లి పేరేంటి? నీ చెల్లి పేరేటమ్మా? చెప్పు. చెల్లి పేరు డాడీ పే చెప్పు. డాడీ పే చెప్పు ఒకసారి. సో దేవుడు మంచి స్వరం ఇచ్చారు. సిగ్గుపడుతూ ఉంది. వాళ్ళ అమ్మగారే స్వయంగా సాక్ష్యం ఇస్తారు. విందాం. చెప్పండి. అంటే పాపకి 4 years వచ్చేదాకా మాటలు రాలేదండి. తర్వాత అప్పుడు అయ్య దగ్గరికి వచ్చామన్నమాట. అయ్య దగ్గరికి వస్తే ప్రార్థన చేశారు. ఇలా మాటలు రావట్లేదని మేము చాలా ఏడ్చాం కూడా అని పాప గురించి అయితేని. అయ్యగారు వచ్చిన తర్వాత అయ్య దగ్గరికి వచ్చిన ప్రార్థన చేసిన తర్వాత పాపకి మాటలు రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే బాగానే మాట్లాడుతుంది. స్కూల్కి వెళ్ళి అన్నీ చెప్పడం గట్టా, వాళ్ళ డాడీ పేరు, నా పేరు, వాళ్ళ చెల్లి పేర్లు, వాళ్ళ అన్ని పేర్లు గట్టా చెప్పడం గట్టా బాగా వస్తుందండి ఇప్పుడైతేని. అదంతా దేవుడు చెప్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దమ్మ ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి తల్లి? చదువుకున్నావా? చదువుకున్నావా? ఎంత? చెప్పాలి. అని చెప్తుంది. మరి సిగ్గుపడిపోతున్నావు ఎందుకు? ఎన్ని మాటలు చెప్తుందండి. వచ్చేసినాయి. అన్ని పేర్లు బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు. ఈ రోజు కానీ మరి వారం కానీ కొత్త టీయా వచ్చేసి కొత్త ఎగమంటున్నాను. చెప్పు. ఎవరో చెప్పాలి మరి. ఆమె పేరేంటి చెప్పు. ఆమె పేరు చెప్పు. డాడీ పేరు చెప్పు. చెప్పాలే. సిగ్గుపడకూడదు. చెప్పు. డాడీ పేరని చెప్పు. ఏం పేరు చెప్పమ్మా? గట్టిగానే మళ్ళీ వారం కరెక్ట్గా చెప్తుంది. చాలా సిగ్గుపడిపోతుందంట. అందుని బట్టి చెప్పలేకపోతుంది. దేవుడు నిజంగా వారి తల్లిదండ్రులు ఇద్దరూ మరి చక్కటి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.